నా పేరు ఏ నారాయణ. ఎస్ఏ తెలుగు జెడ్పిఎస్ ఇనుగుర్తి హై స్కూల్లో పనిచేస్తున్నాను. విద్యార్థులందరూ మీరు ఇందాక విన్నటువంటి విషయము జీవనాధార సొసైటీ నుండి సక్రు మేడం గారు. ఆ మేడం గారు వచ్చేసి మనకు ఈరోజు పరిసరాల యొక్క అవసరాలను, మరి పరిసరాల్లో ఉండేటటువంటి ఆకులు, అన్ని రకాల ఆకులతో కూడా కంపోస్ట్ ఎరువులు ఎలా తయారు చేయాలి అనేటటువంటి అనేక విషయాలను, పూర్వకాలంలో వాడినటువంటి పేడ ద్వారా రైతులు వాడినటువంటి రైతు వ్యవసాయ సాగు విధానం గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా నేటి కాలంలో ఏ విధంగా వ్యవసాయ రైతులు మొత్తం క్రిమి సంహారక మందులనే వాడుతూ, రసాయనాలు ఎక్కువ వాడుతూ, కూరగాయలు కావచ్చు, ప్రతి ఒక్క మనం తినే ఆహార పదార్థాలన్నీ కల్తీ అవుతున్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేయడం జరిగింది. అదేవిధంగా మరి విద్యార్థులందరికీ కూడా, అంటే ఇప్పుడు గర్ల్స్ కోసం, బాయ్స్ కోసం, అంటే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా ఒక బెలూన్, ఒక కోకోనట్ కొబ్బరి బొండం ద్వారా పోతే ఒక సున్నితమైనటువంటి సుకుమారమైనటువంటి ఆ యొక్క బెలూన్ను కొంతమంది ఆడుకోవడానికి, కొంతమంది దాన్ని గుండు పిండితోటి కానీ లేకపోతే గోరుతోటి కానీ గిచ్చి దాన్ని ఆ విధంగా పాడు చేయడానికి ఆలోచన విధానం, ఆ భావన విధానాన్ని వివరించడం జరిగింది. అలాగే గర్ల్స్ అందరూ కూడా మీరు కొబ్బరి బొండాలాగా మీ మనసు కఠినత్వంతో ఉండాలి. మీకు ఎవరైనా కానీ, అంటే మీరు మంచి అందంగా తయారైనప్పుడు కానీ, బర్త్డే రోజు కానీ, మీరు మంచి డ్రెస్ వేసినప్పుడు కానీ, ఎవరైనా కానీ మీకు పరిచయం లేని వారు కావచ్చు, ఇంకెవరైనా ఏ ఉద్దేశంతో మాట్లాడినా, మిమ్మల్ని పొగిడినా, పలకరించినా కానీ దాన్ని తేలికగా తీసుకోవాలి. మీరు కొబ్బరి బొండం ఏ విధంగానైతే కఠినమైనటువంటి విధానం అనే విధానాన్ని మీ మనసులో కఠినంగా ఉండాలి, దేనికి కూడా వెంబడి స్పందించకూడదు అనేటటువంటి విషయాన్ని. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ వివాహాలు అనేవి 13-14 సంవత్సరాలు, 15 లోపే గవర్నమెంట్ పెట్టినటువంటి నిబంధనలు కాకుండా అలా జరుగుతున్నటువంటి విషయాలను గురించి కూడా గుర్తు చేసి, మరి ఎక్కడైనా మీ ఇంటి పక్క కానీ, మీ స్నేహితులు కానీ ఎవరికైనా వివాహం జరిగినటువంటి సందర్భంలో మీరు విషయాన్ని కూడా మేడం గారికి కానీ, టీచర్స్ కానీ తెలియజేసి ఆ యొక్క బాల్య వివాహ విధానాన్ని కూడా కొంచెం సహకరించాలనేటటువంటి దాన్ని నిలిపివేయడానికి అందరూ కూడా పూర్తి కలిగి ఉండాలి, దాని గురించి తెలుసుకొని ఉండాలనేటువంటి విషయాన్ని కూడా మేడం గారు గుర్తు చేయడం జరిగింది. ఇలా అనేక విషయాలను ఒక సాధారణంగా ఒక మీలాగా బాల్య దశ నుండి ఇలాగా చదివి ఒక ఉన్నతమైనటువంటి మనసులో భావాలను, సమాజంలో జరుగుతున్నటువంటి రీతులను అన్నింటిని గురించి చాలా స్పష్టంగా మేడం గారు వివరించడం జరిగింది. మేడం గారికి మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు.